వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అటాక్ అనేది మతపరంగా జరిగిందండి. అది ఇండియా పైన 370 ఆర్టికల్ ఉంది కదా, దాని గురించి అనేది జరిగిందని మేము అనుకుంటున్నాము. అదే దానికి వ్యతిరేకంగా జరిగిందని భారతదేశ అది తీసేయాల్సింది కాదని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు ఫ్రీడమ్ కల్పించాలని భారత్ యొక్క ఒపీనియన్. అందుకే మతపరమైన అది మతపరమైన అటాక్ అని చెప్పేసి నేను అంటున్నాను. హిందువులు పక్కకు రండి, ముస్లిమ్స్ పక్కకు వెళ్ళండి, మీ మోడీకి చెప్పండి. అది చాలా తప్పు అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నారు. ఇట్లా మనం హిందువులు వేరు, క్రిస్టియన్స్ వేరు, ముస్లిమ్స్ వేరు అని మనం ఘర్షణ పడితే దేశం ముక్కలవుతుంది. ఇప్పుడు ఫర్దర్ గా కేంద్రం అంటే ఏ దిశగా ఆలోచించాలి? ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయంటే జనం ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మనం వాళ్ళ విషయాలు కాకుండా మనం ఇక్కడ ఉన్న వాళ్ళం యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉంటే పక్క నుంచి ఎవరు అటాక్ చేయడానికి వీలు ఉండదు. మోడీ గారు ఏం చెప్తారు, హిందువులందరూ ఒకటిగా ఉండండి అంటే అట్లానే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఒకటిగా ఉండాలి. అప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరికి రారు. విడదీసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ 4 రకాల మతాలు ఉన్నప్పుడు మనం హిందువులం ఒకటిగా ఉండాలంటే పక్క వాళ్ళం వేరు చేసినట్టే కదా. అట్లా ఇప్పుడు యుద్ధం జరుగుతుందో ఇంకోటో అది అట్లా జరిగినప్పుడు కూడా ముస్లిమ్స్ అందరూ మళ్ళీ వేరైపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఎవరిని వేరు చేయకూడదు. మనం ఇంటి పక్కన ముస్లిం పర్సన్ ఉన్నాడు, అతనికి మనకు ముస్లిం హిందువులు అందరూ ఒకటిగా అంటే ఇంటి పక్కన ఉన్న అతను వేరుగా మాట్లాడుకుంటాడు కదా. మా ముస్లింలను ఇట్లా వేరు చేసి అక్కడ జరిగింది ఏంటంటే దేశానికి మధ్య జరిగింది. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా హిందువులను వేరు చేసి కాల్చడం జరిగింది. ఇప్పుడు టెర్రరిజం పూర్తిగా పోవాలంటే ఎట్లా? దానికి వాళ్ళే చూస్తారండి, ప్రభుత్వం. మీ ఒపీనియన్ అసలు టెర్రరిజం అనేది ఉండొద్దు, ఇట్లా ద్వేషం అనేది ఉండొద్దు. టెర్రరిజం వల్ల ఏం యూజ్ లేదండి. ఎందుకంటే వాళ్ళకు భూభాగం కావాలి అని చెప్పేసి, సపరేట్ దేశం కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. సపరేట్ దేశం వల్ల యూజ్ ఏముంటుంది? అందరు కలిసి కట్టుగా శాంతియుతంగా వెళ్తే అప్పుడు బార్డర్స్ అనేటివి ఉండవు కదా. టూరిస్టులని మరీ అంటే టూరిజం ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా బ్యాక్ పోయినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. మనం వెళ్ళాలనుకున్నా వెళ్తామా? వెళ్ళలేము. అసలే ఇప్పుడే ఈ సీజన్ లోనే కాశ్మీర్కి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఈ సీజన్ లో ఇట్లా జరగడం వల్ల ఏంటంటే మొత్తం టూరిజం పడిపోతుంది. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా రారు. అన్న ఏం చెప్పినా సేమ్ అదే కదా. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనరల్లీ సార్. అంటే ఇప్పుడు ఏ నలుగురు కలిసినా కూడా ఇదే కదా, అంటే ఎందుకు ఇట్లా అయింది అని. అంతే కదా, అందరు కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉంటే బెటర్ అందరూ. మరి ఇట్లా ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కూడా మనం మతం అని కులాలని ఇవన్నీ ఎందుకు? వేస్ట్ ఆఫ్ టైం కదా. ఇంత టెక్నాలజీ ఇంత వచ్చినప్పుడు కూడా మనం మతం గీతం అని ఎందుకు? కానీ అక్కడక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కదా, 15 నిమిషాలు మమ్మల్ని వదిలేయండి, మేము హిందువులందరినీ కూడా కాల్చేస్తాం, అట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి కదా. అట్లాంటివి కూడా ఉన్నాయి కదా. మరి వేరే వాళ్ళు రెచ్చగొట్టే మాత్రం మనం అలా రెచ్చిపోద్దు కదా. అట్లా వాళ్ళని ఎవరో రెచ్చగొట్టి నక్సలైట్స్ ఎవరో సంథింగ్ ఏదో వాళ్ళ బ్యాక్ ఏదో టీం ఉంది, వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు చేశారు. బట్ అందరం కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి అనేది అంతే. ఇక్కడ లేని విధంగా ఇక్కడ ఇండియాలో మతాలన్నీ కలిసి ఉంటున్నాయి మేడం. ఇక్కడ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని వేరు చేసి మాట్లాడితే పెద్ద గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరగకుండా ఉండాలంటే అందరు కలిసి కట్టుగా ఉండి టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి. హిందువులే ఒక్కరే ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేరు. టెర్రరిజం లేకుండా చేయాలి అంటే ఎట్లా? కొంచెం కష్టమే కానీ ప్రయత్నించాలి కొంచెం. ఇప్పుడు మన బార్డర్స్ దగ్గర కొంచెం టెన్షన్ వాతావరణమే కనిపిస్తోందండి. LOC, POK దగ్గర ఏం జరగచ్చు అనుకుంటున్నారు? చూడాలి గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో. అంతే. గవర్నమెంట్ యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు, జరగదు అనుకుంటున్నాను. జరిగితే ఏమైతుంది అనుకుంటారు? ఒకవేళ జరిగితే అందరికీ లాస్ జరుగుతుంది. ఇప్పటికే ఇండియా కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్గా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి
ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూసారు కదా రీసెంట్గా మనం సికింద్రాబాద్లో సేమ్ అవి దాదాపు సేమ్ అన్నారు కదా. భయ్యా आपको मालूम है क्या తెలుగు తెలుగు నిన్న కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసా? తెలుసు మేడం. ఓకే, ఎట్లా అయింది అనుకుంటున్నావు? అసలు అట్లా ఎందుకు అయింది అనుకుంటున్నావు? అది మనకు కూడా తెలియదు మేడం. అక్కడ ఏమంటే అందరూ జర్నీ కోసం పోయింది, ఎంజాయ్ చేయనీకి పోయిందాం. డైరెక్ట్ వాళ్ళు ఆతంకవాదులు వచ్చి డైరెక్ట్ అటాక్ చేసినాం. ఎవరికి తెలియదు కదా ఆ పరిస్థితి ఎట్లా అవుతుంది అని. చాలామంది దాంట్లో చచ్చిపోయింది, కొంతమంది బయటికి వచ్చేసింది. సో ఇట్లా దాడులు జరగడము గతంలో కూడా మనం చూసినాము. అట్లాగే పుల్వామా దాడి అప్పుడు కూడా జరిగింది, అట్లనే చాలా మంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు పహల్గామ్లో జరిగింది. ఏం చేయాలి వీళ్ళని? వీళ్ళకి అరెస్ట్ చేయాలి. వీళ్ళకి गवर्नमेंट మీద ఉంది, అది डिपेंड गवर्नमेंट के हाथ में है मैडम. वहाँ का एमएलए बोला उन लोगों को कड़ी से कड़ी सज़ा देने वाले पकड़ के, जो भी इसमें इन्वॉल्व है, जो मारे लोग को, उन लोगों को सज़ा दिलाने की कोशिश करता बोला कश्मीर का एमएलए. उतना ही मालूम. तो इन लोगों का जो है ना 27-30 पीपल अब तक उनके जान, छोटे छोटे बच्चे के और क्या है, एक तो जो उनका वाइफ था, उनका हस्बैंड उनके सामने गिर के मरे हुआ है. हेल्प मांग रही थी. जब इमीडिएटली कॉल करे नो पुलिस वालों को, वहाँ के कश्मीर को बोलना इमीडिएटली आके सेव करे. पूरा प्रोटेक्ट मिला मिलिट्री का, वहाँ का जो भी है हुकूमत का, पूरा प्रोटेक्ट मिलने के बाद क्या है, लोग को हॉस्पिटल भेजिए. उसके बाद अभी एक्शन क्या है वहाँ का, एमएलए वो क्या है, वो लोग करना पड़ता. सब लोग बोल रहे कि उन लोगों को भी ऐसे मार देना बोल के. आपका ओपिनियन क्या है? सही है, जैसा करे वैसा करना ज़रूरी है. क्यों बोले तो मासूम बच्चों का जान गया ना, जान तो ला के नहीं दे सकते. अब उन लोगों को सज़ा देना, अब उन लोगों को जेल में डाले तो फिर रिटर्न आ जाते. जान के बदले जान ले लिए तो बराबर रहता. ये टेररिज्म के ऊपर आपका ओपिनियन क्या है? टेररिज्म ख़त्म ही कर देना ये जड़ से, ये रहना ही नहीं दुनिया में. यही है ओपिनियन. जम्मू कश्मीर कभी गए? नहीं, कोई है उधर? नहीं. वहाँ के लोग पहचानत के समझो. कभी कभी नामपल्ली एग्जीबिशन में कुछ शॉप में लगाते फ्रूट्स वगैरह, तो रेगुलर कस्टमर हो गए थे. नामपल्ली में हमारे कजन्स रहते, उन लोगों के शॉप लेते, तो उन लोगों से थोड़ी बहुत मुलाकात रहती समझो. उन लोगों से ज़्यादा बातचीत नहीं होती. अपनी इधर हैदराबाद को आए तो ही बात होती. జమ్మూ కాశ్మీర్లో నిన్న అటాక్ జరిగిందండి. ఆ వార్తను చూసిర్రా, ఫాలో అయినరా? ఫాలో అయ్యామని చూసాము. 27 మందో 30 మందో చనిపోయినరండి. ఏంది మీ ఒపీనియన్? ఇట్లా టెర్రరిస్టులు ఇంకా కూడా హిందువులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఇట్లా అటాక్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళనైతే వాళ్ళ ఇష్టంగా బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళని మనం ఏం అనట్లేదు. రిలీజియన్ పేరు పెట్టి వాళ్ళని మనం ఏమనడానికి కూడా ఇక్కడ ఏం లేదు. అందరం కలిసి ఉంటున్నాం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని. ఇక్కడ ఎలాంటి మనకి ఎలాంటి డిఫరెన్సెస్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. బట్ అక్కడ ఇక్కడ హిందూస్ అని హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపి వాళ్ళ ప్యాంట్లు కానీ ఇవన్నీ వాళ్ళ డ్రెస్ కానీ రిమూవ్ చేసి వాళ్ళను కాల్చి చంపడం ఇట్లా అది జరిగిపోయిందని. ఎట్లా ఈ టెర్రరిజం ఎట్లా పోవాలి మరి? 27 మంది 30 మంది అండి, అమాయకులు కదా. అవునండి, టెర్రరిజం ఎలా పోతుందంటే అది పాలిటిక్స్లా మన నరేంద్ర మోడీ తలుచుకుంటే దాన్ని ఏదైనా చేయగలరు. ఎందుకంటే అది ఎక్కడో జరగలేదు, మన జమ్మూ కాశ్మీర్ అది మన ఇండియాలోనే జరిగింది కాబట్టి అది ఆయన కొంచెం వాళ్ళపైన దృష్టి చూపిస్తే బెటర్. కానీ టెర్రరిస్టులు మళ్ళా పుట్టుకొస్తూనే ఉన్నారు కదా. ఇది ఎట్లా అంతమవడం, మొత్తంగా పోవడం ఎట్లా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 370 రద్దు చేసిన తర్వాత ఇక బాగానే ఉంది అని అనుకున్నారు, మళ్ళీ ఈ అటాక్ జరగడం. మళ్ళీ అంటే వాళ్ళకి పాకిస్తాన్ నుండి ఇక్కడికి అసలు ఎలా వస్తున్నారో మనకి అంత క్లారిటీగా అయితే తెలియదు. వాళ్ళకి కొంచెం రాకుండా చూసుకుంటే బెటర్. అక్కడ నుంచి ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా రాకుండా చూసుకుంటే బెటర్ అది.